నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మరి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీ పనిపాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. మీకు ఆరోగ్యమును ఆయుష్ను దేవుడు అనుగ్రహించునుగాక. మరి ఈ యొక్క వర్తమానం ద్వారా మరి మీరు అనేకమైన సత్యాలు తెలుసుకొని దేవునిలో బలపడతారని నా యొక్క వీడియోను మరి చేయడం జరిగింది. మరి నేటి అంశము, మరణించిన ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి? మరణించిన వారు ఆత్మలు పరలోకానికి వెళ్తున్నాయా, లేక నరకానికి వెళ్తున్నారా, లేక తీర్పు కొరకు ఎదురు చూస్తున్నాయా? మరి ఈ యొక్క ప్రశ్నలన్నీ కూడా ప్రతి మనిషిలో కూడా మెదులుతూ ఉంటాయి. మరి ఈ యొక్క ప్రశ్నలకు సమాధానము బైబిల్ ఏం చెప్తుందో ఈరోజు మనం పరిశీలిద్దాము, తెలుసుకుందాం. మొట్టమొదటిగా మరణం అంటే ఏంటో తెలుసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములో దేవుడు మనిషిని మట్టితో నిర్మించి జీవాత్మను ఆయనకి ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయనని బైబిల్ చెప్తుంది. అదే విధముగా ప్రసంగి 12:7లో కూడా మట్టి నుండి తీసినది తిరిగి మట్టిలోనికి వెళ్ళాలని చెప్పి దేవుడు అనుగ్రహించే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలనేది ప్రసంగి 12:7లో మనం చదువుతాం. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరణం అనేది దేవుని వశములో ఉంది. ఆయన ఇచ్చే ఈ యొక్క శరీరము, ఆయన ఇచ్చే జీవాత్మ కూడా ఏది ఎక్కడికి వెళ్ళాలో ఆయన ముందుగానే నిర్ణయించాడు. కాబట్టి మన యొక్క మరణము ఆయన యొక్క చేతిలో ఉంది. మట్టితో చేసిన ఈ యొక్క శరీరము తిరిగి భూమిలోనికి వెళ్ళాలి. దేవుడు అనుగ్రహించే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలనేది బైబిల్ స్పష్టంగా చెప్తుంది. రెండోదిగా చూసుకున్నట్లయితే విశ్వాసుల ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి? లోకాసు వార్త 23వ అధ్యాయము 41-42 వచనాలు మనం ధ్యానించినట్లయితే, యేసు సిలువ వేసినప్పుడు మరి దొంగకు యేసు చెప్పిన మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని మాటను ఆయన సెలవిచ్చాడు. ఈరోజు విశ్వాసులుగా మనకు ఒక నిరీక్షణ ఉంది. యేసు ప్రభువు నమ్మిన వారికి నిరీక్షణ అనేది ఉంటుంది. అదే ఆ నిరీక్షణ ఏంటంటే, ఆయనతో కలిసి జీవించే నిరీక్షణ. యేసు దొంగకి ఏ విధంగా అయితే ప్రమాణం చేశాడో, మాట సెలవిచ్చాడో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని, ఆ మాట ప్రకారము కూడా ఈరోజు ప్రతి విశ్వాసి కూడా నమ్మవలసింది ఏంటంటే, ఆయన నమ్ముతున్న మనము, ఆయన ఆరాధించే మనకు ఒక నిరీక్షణ ఏంటంటే, మనము తప్పకుండా దేవుని దగ్గరికి వెళ్తాము, పరదేశంలో మనం ఉంటామనే విషయాన్ని మనం గమనించవచ్చు. మూడవదిగా అవిశ్వాసుల పరిస్థితి ఏంటి? వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి? లోకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనము 23వ వచనం మనం ధ్యానించుకున్నట్లయితే, ఈ యొక్క కథలో మనం నేర్చుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని అబ్రహాము ఒడిలో శాంతిగా సమాధానముగా ఉంటాడు. ధనవంతుడు మాత్రం బాధపడుతూ ఉంటాడు. కథను మనము ఆలోచించుకున్నట్లయితే అవిశ్వాసుల పరిస్థితి, ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయో మనకి క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మనము అవిశ్వాసులుగా ఉండకుండా యేసుని నమ్మి మరి యేసు యొద్దకు చేరినట్లు మనము ఈ లోకములో ఉన్నప్పుడే, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. యేసుని నమ్మిన వారికి తప్పకుండా ఆయన రాజ్యములో స్థానం ఉంటుందని మనం నమ్మాలి, విశ్వసించాలి. అదే బైబిల్ చెప్తుంది. మనిషి జీవితము ముగింపు అని అనుకుంటాం, కానీ ఇది నిత్య గమ్యం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు ఒక గమ్యం ఉంది. ఆ గమ్యానికి మనం చేరినట్లు ఈ జీవిత యాత్రలో మనం ప్రయాణిస్తున్నాం కనుక యేసును నమ్మిన వారిని దేవుడు ఎప్పుడు కూడా చేయి విడవడు. మరి ఆయన రాజ్యములో మనకు స్థానం ఉంటుందనేది మనం గమనించాలి. అవిశ్వాసులుగా ఉండకుండా విశ్వాసులుగా ఉండడానికి మనం యేసుని నమ్మి, ఇదే మంచి సమయము, ఇదే అనుకూల సమయము కనుక యేసు యొద్దకు రావాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నాలుగవదిగా ఆలోచించుకున్నట్లయితే, మరణం తర్వాత తీర్పు అనేది ఉంటుంది. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో మనం ధ్యానించుకున్నట్లయితే, ప్రతి మరణించిన ఆత్మలు దేవుని ఎదుట మనము నిలబడి తీరుతామంట.
ఈ యొక్క జీవితము జీవించిన కాలము చనిపోయిన తర్వాత మనిషి అనుకుంటాడు ఇక్కడతో నా జీవితం అయిపోయిందని అనుకుంటున్నాం, కానీ ఆ జీవితం ఇంకా కొనసాగుతుందని ప్రతి ఒక్కరు కూడా గమనించట్లేదు. కానీ ప్రతి ఒక్క ఆత్మ కూడా దేవుని ఎదుట నిలబడి తీరాలి. మన క్రియలు బట్టి మన యొక్క జీవితమును బట్టి దేవుడు తీర్పు తీర్చే గడియ సమయం అనేది కూడా ఉంటుంది. ఆయన సింహాసనం ఎదుట మనం నిలబడే వారముగా మనం ఉంటాము కనుక అటువంటి తీర్పులో మనము లేకుండా ఉండకుండా మనము చూసుకొని మన జీవితాలు సరి చేసుకొని నీతిగా నిజాయితీగా యథార్థంగా బ్రతకడానికి మనం ముందుకు సాగాలి. తీర్పు దినమున అది మనం తప్పించుకొని దేవుని ఎదుట ఆరాధించే వారముగా ఉండాలి తప్ప తీర్పు దగ్గర మనం నిలబడే వారముగా ఉండకుండా ఇంకా పరిశీలన చేసుకొని మనము తగ్గించుకొని ఇంకా ఏమైనా మన జీవితంలో సరి చేసుకోవలసినది సరి చూసుకోవాల్సింది ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా సరి చూసుకొని మరణం తర్వాత వచ్చే తీర్పు దినమునకు మనము వెళ్ళకుండా మనం పరిశీలన చేసుకొని ముందుకు సాగాలని ప్రేమపూర్వకంగా మీ సహోదరిగా తెలియజేస్తుంది. 5వదిగా మనం చూసుకున్నట్లయితే పునరుద్ధానం అనేది జరుగుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనం 28వ వచనం మనం ధ్యానించినట్లయితే యేసు ప్రభు అక్కడ తనే స్వయంగా చెప్తాడు. సమాధుల్లో నుండి కూడా మరి ఆ స్వరాన్ని విని అనేక మంది లెగిస్తారు అని చెప్పి యేసు ప్రభు స్వయంగా తన యొక్క మాటలలో బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకి పునరుద్ధానం అనేది ఉంది. యేసుక్రీస్తు బోర వినగానే యేసుక్రీస్తు రాకడ సమయాన్న మనమందరము కూడా మరణించిన వారందరూ కూడా ఆత్మలు పునరుద్ధాన రీతిగా మహిమ శరీరంగా మార్చబడి దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాల్లో క్రీస్తు యందు నిద్రించిన వారు మొదట లేతురు అనే మాటను అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మనము క్రీస్తుని నమ్ముకొని క్రీస్తు యందు విశ్వసించి క్రీస్తు యందు మరణించినప్పుడు మనకి పునరుద్ధానం అనేది ఉందనేది, మనం తిరిగి లెగుస్తామనే విశ్వాసం అనేది ఉన్నదనేది బైబిల్ స్పష్టంగా చెప్తుంది. చివరి తీర్పు అనేది కూడా ఉంటుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో జీవ గ్రంథములో ఎవరి పేరైనను లేకపోతే వారు పరలోకములో ప్రవేశించరు. జీవగ్రంథములో పేరు ఉన్నవారు మాత్రమే మరి పరలోకములో స్థానం ఉంటుందనేది తీర్పు దినాన అవన్నీ కూడా జరుగుతాయి అనే విషయాన్ని మనము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి చివరి తీర్పులో మనకి జీవగ్రంథం అనేది మన పేర్లు అనేది లెక్కించుకోవాలి. ఆ జీవగ్రంథములో ఎప్పుడైతే పేర్లు ఉంటాయో మన పేరు ఉంటుందో మనము తీర్పు నుండి తప్పించబడి దేవుని రాజ్యములో సదాకాలము ఆయనతో జీవించే అవకాశం అనేది కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు. అది యేసు వలనే సాధ్యమైనది. యేసు మనకిచ్చిన గొప్ప కృప. 7వదిగా మనం చూసుకున్నట్లయితే పరలోకము మరియు నరకము ఇది నిజమేనా, ఈ స్థలాలు ఉన్నాయా అని చెప్పి మనం ఆలోచించుకున్నట్లయితే బైబిల్ స్పష్టంగా చెప్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నానని యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే మనకు పరలోకములో ఒక స్థలం అనేది ఉంటుంది. ఆ స్థలాన్ని సిద్ధపరచడానికి యేసు ప్రభువు ముందుగా ఆయన వెళ్ళాడు, మార్గాన్ని సరళం చేశాడు. నిన్ను నన్ను కూడా మనందరినీ కూడా ఆయనతో సదాకాలము ఉండుటకు ఆయన కృప చూపించడానికి మన కొరకు పరలోకములో స్థలాన్ని అనేది సిద్ధపరిచాడు. ఒక స్థలాన్ని దేవుడు యేసుక్రీస్తు వల్ల మనకి అనుగ్రహింపబడింది. కాబట్టి బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఏంటంటే పరలోకం అనేది ఉంది, నరకం అనేది ఉంది. కాబట్టి మనము మరణించినప్పుడు మన జీవితము ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, దీనితో మన జీవితం మరి అంతము అనేది కాదు. కానీ మరణించిన తర్వాత కూడా మన లైఫ్ అనేది, మన జీవితం అనేది, మన ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తుంది అనే విషయంలో మనము ఆలోచించుకొని సరైన నిర్ణయం అనేది మనం తీసుకోవాలి. మరణించిన తర్వాత మన గమ్యము ఏంటి, అసలు ఎక్కడికి వెళ్తున్నాం? యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనము పరలోకానికి భాగస్వాములుగా వెళ్తాము.
యేసు ప్రభువు ద్వారా మనకి అవకాశం కలిగిందని చెప్పి బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మరి ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు? యేసు యందు విశ్వాసం కలిగి ఉన్నారా? మనం మరణించిన తర్వాత మన యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి చేరుతుంది, ఎక్కడికి వెళ్ళి అది గమ్యాన్ని చేరుకొని ముగింపులో కొనుక్కు వస్తుంది అనే విషయంలో మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. వీళ్ళు ఇలాగే చెప్తూ ఉంటారు, ఇలాగే వీడియోలు చేస్తూ ఉంటారని మీరు అనుకుంటున్నారా? కానీ నేను మీకు మంచి శుభవార్తను అనేది మీకు నేను తెలియజేశాను. కాబట్టి వినువారు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి యేసు యొద్దకు వచ్చినప్పుడు దేవుడిచ్చే తరుణము, దేవుడిచ్చే అవకాశాన్ని మీరు పొందుకున్నట్లు దేవుడు కలుగజేస్తారు. ఈ యొక్క వీడియో ఏదో టైంపాస్కి నేను చేయట్లేదు, కానీ మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, మన ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి? యేసు యందు విశ్వాసం ఉంచినప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తే, యేసు యందు విశ్వాసం లేని వారు మరి నిత్య నరకములోనికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అది వెళ్ళడానికి ప్రభువు మరి ఇష్టము లేకే 2000 సంవత్సరాల క్రితము నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి మూడో దినాన లేచి మన కొరకు పరలోకాన్ని సిద్ధపరిచిన ఆ యేసుని జ్ఞాపకం చేసుకోండి. యేసు యొద్దకు రండి, మరి యేసుని నమ్మండి. యేసు ఇచ్చే అవకాశాన్ని, నిత్య జీవాన్ని మీరు పొందుకోవాలి కొరకుగా నేను తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో యేసు ప్రభు చెప్తున్నాడు, పునరుద్ధానము నేనే, నా యందు విశ్వాసించిన వాడు ఎన్నడూ కూడా చనిపోడు, నిత్యము కూడా బ్రతికే ఉంటాడు. మన ఆత్మ చనిపోదు, మన ఆత్మకు మరణం ఉండదు. యేసు యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచి ఆరోహణమై ఎలాగైతే పరలోకానికి వెళ్ళాడో మనము కూడా మరణించిన తర్వాత పునరుద్ధానం పొందుకొని మహిమ శరీరముతో నిత్య జీవములోనికి ప్రవేశిస్తామని ఆ యొక్క వాగ్దానమును, దేవుడిచ్చే వాగ్దానమును మనం పొందుకొని ఇప్పుడే మన జీవితాలు సరిచూసుకొని మరణానికి పాత్రులు కాకుండా, అవిశ్వాసులుగా జీవించకుండా, విశ్వాసము కలిగి తీర్పు యొద్దకు రాకుండా, పునరుద్ధానం మనం పొందుకొని జీవగ్రంథంలో మన పేరు లెక్కించుకొని నరకానికి వెళ్ళిపోకుండా నిత్య జీవంలోనికి ప్రవేశించాలనేదే దేవుని యొక్క ఆశ. కాబట్టి ఈ యొక్క మాటలు మీ యొక్క హృదయములో ఫలింపచేసి దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, మరి యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలు మరి ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మీరు తెలియజేసినప్పుడు నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇంకా సందేహాలు ఉంటే మరి తీర్చడానికి, బైబిల్ సత్యాలు మీకు తెలియచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యూ.